ఓం శాంతి. శివబాబా యాద్ హే. ఈ పరమాత్మ యజ్ఞం ఎందుకు రచింపబడిందంటే, ఫస్ట్ పరమాత్మ సర్వవ్యాపి కాదు ఏంటి అని అందరూ సర్వవ్యాపి అన్నారు. దానివల్ల కణకణంలో భగవంతుడు భగవంతుడు అనుకుంటూ చేశారు. ఫస్ట్ అందరు చూడండి, ఇక్కడ రాముడు, కృష్ణుడు అందరూ భగవంతుడు ఒక జ్యోతి రూపుడే అన్నారు. ఈ బ్రహ్మకుమారిస్లో సత్యం కోసం మనము పరమాత్మ చెప్తున్నారు. మమ్మ కూడా సత్యం నిరూపించడానికి కోర్టు వరకు వెళ్ళారు. భగవంతుడి మీద ఈ ఒట్టే చెప్పంటే నేను లేదు, ఈ గీత మీద ఒట్టే చెప్పంటే దానికోసం ఎదిరించారు. అలాగే పరమాత్మ కూడా సత్యం, శివం, సుందరం. కాబట్టి మనము కూడా బాబా బిడ్డలము సత్యం కోసం కొన్ని విషయాల్లో మనము కొద్దిగా ముందుకు వెళ్తుంటాము. సత్యం శివం సుందరం సుందరం. భగవంతుడు ఒక్కరే, దేవతలు ధర్మపితలు అనేక మంది, అందరికీ తండ్రి, సర్వశక్తివంతుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, పరంధామ నివాసి శివపరమాత్మ ఒక్కరే. దీనికి గుర్తుగానే ఈ భూమిపై శివలింగం రూపంలో పూజిస్తున్నారు. కాబట్టి మనందరికీ ఒక్కడే భగవంతుడు. సత్యం, శివం, సుందరం చాలా పవిత్రమైన వాళ్ళు. మన తండ్రినే గుర్తు చేసుకోవాలి. ఎవరితో ఏ లెక్కాచారాలో ఆ లెక్కాచారాలు మన దగ్గర సంబంధం రూపంలో వస్తాయి. అంటే ఈ విశ్వం అంతా నా వాళ్ళు, నా లౌకికం వాళ్ళు, నా ఫ్యామిలీ అనకూడదు. మొత్తం అంతా నా ఫ్యామిలీ, నా పరివారము. ఏంటి దగ్గర సంబంధికుల ద్వారా వాళ్ళకి ఏ జన్మ తాలూకు రుణబంధం ఉంటే వాళ్ళు మనకు వస్తారు. ఇంకా వాళ్ళతో ఎక్కువ కొత్త కొత్త ఫైళ్ళు మనం సృష్టించామంటే లేనిపోని సమస్యలు, మన తలనొప్పే వస్తుంది. ఒక అతను చిన్నప్పుడే అమ్మ లేరు, నాన్న కడుపులో ఉండేటప్పుడే నాన్న ఇదైపోయారు. అమ్మ సిమెంట్ పని చేసుకుని అతనికి చదివించి పెద్ద చేసి అలాగా అతనికి పెద్దోడైన తర్వాత కొద్దిగా పెద్దోడైన తర్వాత స్కూల్ చదివిస్తానంది. చదివించిన తర్వాత స్కూల్కి అతను ఆ అమ్మ ఏదో స్కూల్కి పుస్తకాలు ఏవో కొంటానని పట్టుకొని వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయింది తల్లికి. పిల్లడు కొద్దిగా ఆడికి ఏం చేశారు ఊరు వాళ్ళు, 10 మంది, ఇది నలుగురు కార్మైన వారికి ఆశ్రమం ఇచ్చారు. తర్వాత అతనికి హోటల్లో జాయిన్ చేశారు. అక్కడ హోటల్లో కొడుతున్నాడు, పెద్దోడు అయ్యాడు, సొంతం పెట్టుకున్నాడు. భార్యతో గొడవలు, తర్వాత రోజు ఇంట్లో ఘర్షణలు, తర్వాత అలాగా భార్య ఇది అయిన తర్వాత హోటల్ పెట్టాడు. హోటల్లో కూడా ఘర్షణలో హోటల్ వాళ్ళు ఎవరో 10 మంది వచ్చి నలుగురు వచ్చి కొట్టేశారు. ఎందుకురా ఇంటికి వచ్చాడు, ఈ భార్య ఘర్షణ పడ్డది, ఎందుకు ఇది ఇలాగంటే భార్య కూడా ఘర్షణ పడిన తర్వాత రాత్రి తినకుండా పడుకున్నాడు. భగవంతుడా, నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావంటే నువ్వు చేసుకుని కర్మే. గత జన్మలో నువ్వు రాజుగారి ఇంట్లో పుట్టావు. ఆ రాజుగారి ఇంట్లో నీ సొంత అన్నదమ్ముడు వాటాల్లో ఎవరు సరిసగం చేసుకోలేక నీ తెలివితేటలు ఉపయోగించి ఆస్తిని నీవు కబ్జా చేసుకుంటున్నావు. ఆ అందమ్ముడికి జైల్లో పెట్టావు. ఆ అందమ్ముడు ఈ జన్మలో నీకు భార్య రూపంలో వచ్చాడు. నీ భార్య ఈ జన్మలో గయ్యాలుగా అయ్యి నీ ఇంట్లో ఘర్షణలు పడుతున్నారు. మరి నాకు అమ్మ నాన్న ఎందుకు గత జన్మలో ఎవరికో కొరడా దెబ్బలు కొట్టించి అందరికీ హింస పెట్టావు. రాజుగా ఉండే పదవులు, అందుకే వాళ్ళు నీకు ప్రజలుగా వీళ్ళుగా అయ్యి నీకు హింస చేస్తున్నారు. వాళ్ళకి పని చేయించి వాళ్ళు పని డబ్బులు ఇవ్వలేదు, అలాగే చేశారు.
వాళ్ళ అమ్మ నాన్న దూరం అందుకే నీకు ఈ జన్మలో అమ్మ నాన్న దూరం అయ్యారు. మరి ఎందుకు నాకు ఈ భార్య ఎందుకు అయిందంటే గత జన్మలో అందమ్ముడే అని నీకు ఈ జన్మలో భార్య రూపంలో అతనికి జైల్లో పెట్టి హింస పెట్టావు కాబట్టి ఈ జన్మలో భార్య రూపంలో అందమ్ముడి రూపంలో వచ్చారు. తర్వాత మళ్ళీ నీకు మరి గత జన్మలో ఎలా ధనవంతుడిని అయ్యానంటే అంతకుముందు జన్మలో నేను ధర్మం దాన ధర్మాలు అందరికీ మంచి చేశాము. అందుకే నేను ఈ జన్మలో ధనవంతుడయ్యాను, రాజుగా అయ్యాను. మరి అలాగని పరమాత్మ అంటున్నారు, అలాగని దాన ధర్మాలు చేయకండి. ఈరోజు అడుక్కున్నోళ్ళు వచ్చారు, పిడకడు బియ్యం వేసి నీ ఇంటి పిడకడు చేసి వాళ్ళు ఆ బియ్యం పట్టుకొని వెళ్ళి ఇంట్లో ఒకటి ఆ సారా ప్యాకెట్లు ఇవి మందు గిందుకుంటే అది పాపం మనకి వెళ్తుంది. దీనికి ఎన్నో ఉన్నాయి కథ. ఒక అతనికి 20 రూపాయలు ఇస్తారు, సారా తాగారు, ఇంట్లో భర్త ఇంటికి వెళ్ళాడు, గొడవ కొన్నాడు, భార్య భర్తలు సరి అతని వల్ల చనిపోయారు. ఆ పిల్లలు తల్లి పిల్ల ఇదైపోయిన తర్వాత భగవంతుడు చూశాడు చిత్రగుప్తుడి రూపంలో ఎలా చనిపోయారు. పలానోడు సారా తాగడం వల్ల చనిపోయాడు, ఎవరిచ్చారు పైసలు, పలానోడు ఇచ్చాడు, ఆ పాప ఖాతా వెళ్ళిందనమాట. కాబట్టి కర్మల తాలూకు గుహ్య రహస్యాలు, ఎవరి కర్మ వాళ్ళకి మనం ఎన్ని ఇచ్చేస్తామన్నా వాళ్ళది ఇదేని. ఒక తల్లి పిల్లకి ఎన్నో లడ్లు చేసి వాళ్ళు ధనం ఎంతో ఇచ్చేసింది, వాళ్ళు ధనవంతులు అవ్వాలని. అయినా కాలేదు, అల్లుడికి పిలిచింది, అల్లుడికి లడ్డులో బంగారం పెట్టి ఇచ్చింది. ఈ లడ్లలో ఎవరు తింటారని దారిలో ఆ స్వీట్ దుకాణం వాడికి అమ్మేస్తాడు. తిరిగి మళ్ళా వాళ్ళు ఆ మామే ఆ లడ్లు కొనుక్కొని ఇంటికి పట్టుకొని వెళ్తాడనమాట. అప్పుడు చూస్తే అరే నేను చేసిన లడ్లేనే, అరే ఎలాగొచ్చాయని తెలియగలగా. కాబట్టి మనం కూడా ఎవరి కర్మ వాళ్ళదే, వాళ్ళకి ఎంత ఇచ్చేసినా వాళ్ళ తలరాత వాళ్ళది. కానీ మనం వాళ్ళకి సహాయం ఇచ్చేసిన జ్ఞానం, భగవంతుడి జ్ఞానం వినిపించాలి. అందరికీ పరమాత్మ చెయ్యే కాళ్ళు అన్నీ ఇచ్చారు. ఎవరు చేసుకుని కర్మ, కొందరు చూడండి ఏ కష్టం లేకుండా ధనవంతులు అవుతారు, వాళ్ళు పూర్వజన్మ తాలూకు కర్మలు. కాబట్టి ఏ లెక్కసారాలు ఉంటాయో వాళ్ళు మనకు దగ్గర సంబంధంలో వస్తారు. పరమాత్మ అంటారు, నన్ను స్మృతి చేసుకోండి, నేను నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీకు అన్ని సుఖాలు శాంతి అన్నీ ఇస్తాము. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఓం శాంతి. ధన్యవాద్. శివబాబా బాప్ దాదా. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు ఎవరు? ఆంజనేయుడికి ఎవరు? రాముడికి ఎవరు? శివుడు. కృష్ణుడికి ఎవరు? రాముడే, శివుడే. అతడే నిరాకారుడు, పరమాత్ముడు. ఓం శాంతి.